శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ స్వాగతం. మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మనకి సిరి సంపదలు రావాలి అంటే ఇంట్లో ఏ విధమైన అష్టోత్తరాలు చదవటం వల్ల, ఎటువంటి విధి విధానాలు చేయటం వల్ల మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు అనేవి ఇంట్లో ఉంటాయి. ఎప్పుడైనా అండి మనకు వచ్చే కష్టం, చాలామంది మనకు వస్తే కష్టం అంటారు, అవతల వాళ్ళకు వస్తే మనకు సంతోషం. తప్పు కదా? మనమే మనుషులమా? అవతల వాళ్ళ మనుషులు కాదా? అవతల వాళ్ళది ప్రాణం కాదా? ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది. ఎందువల్ల వస్తుందంటే పూర్వజన్మల్లో మనం చేసిన పనుల వల్ల ఆ తాలూకు ప్రభావం మరుజన్మలో మనం అనుభవించాలి. పూర్వజన్మలో పుణ్యం కూడా మనం అనుభవిస్తామండి. ఎలా? ఆ కష్టం వచ్చినప్పుడు ఆదుకుండేది ఆ పుణ్యం వచ్చి ఆదుకుంటుంది. అందుకే పుణ్యకరమైన పనులను ఎక్కువగా చేయండి. అంటే మనకి బ్యాంకులో మనము ధనం దాచుకుంటాం ఎందుకు? ఎప్పుడైనా అవసరమైతే వెళ్ళి తెచ్చుకోవచ్చని. అలా పుణ్యాన్ని కూడా బ్యాంకులో దాచుకోవాలి. అది మరుజన్మలకు కూడా మనకి పనికొస్తుంది అన్నమాట. అలా చేస్తే మనకి పుణ్యకరమైన పనులే చేయాలా, ఇంకేమీ చేయక్కర్లేదా అమ్మా అంటే పుణ్యకరమైన పనులే చేయాలి. మన శాస్త్రం అదే చెప్తోంది. అయితే మరి సరే అమ్మ, పోయిన జన్మలో చేసాము, ఈ జన్మలో మాకు కష్టాలు వస్తున్నాయి, ఏం చేయాలి అంటే మీకు ఏ జన్మలోనో నేను ఈ విధంగా చేశాను, అందుకే ఈ కష్టం వచ్చిందన్న అవేర్నెస్ సగం కష్టం తొలగిస్తుందండి. అప్పుడు భగవంతుని పాదాలు పట్టుకొని శరణు వేడితే ఇంకొక 25% మన కష్టం తొలగిపోతుంది. ఇంకా 25% మనం ఎలా తొలగించుకోవాలి అని అంటే మనకున్న ఏ అష్టోత్తరాలని చదివితే మనం తొలగించుకోవచ్చు. అంటే అష్టోత్తరాలంటే మన ప్రవర్తనను కూడా మార్చుకోవాలి. మన ప్రవర్తనని అంటే ధర్మంగా, న్యాయంగా, సత్యంనే మాట్లాడుతూ న్యాయంగా ఉంటూ ధర్మంగా ఉంటే ఒక 10% మన కష్టం తొలగి, ఇంకా 15% మనం భగవంతుడి దగ్గర కూర్చొని ఏమండి, ఎప్పుడైనా ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన, భగవంతుడి యొక్క ధ్యానం చేయండి. ఆ ధ్యానంలో భగవంతుడిని శరణు వేడండి. భగవంతుడా, నేను నా ప్రవర్తన మార్చుకున్నా, తప్పుని తెలుసుకున్నా, పూర్వజన్మ పాపమని తెలుసుకున్నా, నన్ను క్షమించు, నాకు మంచి జీవితాన్ని, ఈ కష్టం నుంచి నన్ను తొలగింపచేయి. అసలు నేను నీ ధ్యానం చేయాలి అంటే ఈ కష్టం వల్ల నేను ధ్యానం చేయలేకపోతున్నా, ఆ కష్టాన్ని తొలగించావనుకో నేను ధ్యానం చేయగలుగుతా. ఈ మాట అడగండి, అసలు కష్టం అనేదే ఉండదండి. నిజం. ఇది చేసి చూడండి. ఒక్కరోజుతో కాదండి. ఒక్కరోజు నేను చేస్తాననేది కాదు, జీవితాంతం ప్రతిరోజు కూడా మీరు ఈ మాట చెప్తూనే ఉండే భగవంతుడికి చెప్తూ ఉండాలి. నా తప్పుల్ని క్షమించు భగవంతుడా, ఏ జన్మలో చేశానో శరణు వేడుతున్నాను, ఇక మీదట నేను అటువంటి తప్పుల్ని చెయ్యను, ఈ ఆటంకాలని, ఈ కష్టాలని తొలగిస్తే నేను నీ ధ్యానం చేయగలుగుతాను అని చెప్పి ప్రార్థన చెయ్యాలి. అలాగే భగవంతుడికి మాట ఇచ్చాం, ప్రవర్తనలో మార్పు రాకూడదు. ఎటువంటి కష్టకాలం వచ్చినా కూడా నీ ప్రవర్తన మారకుండా భగవంతుడు పరీక్ష పెడతాడండి. కాలం అనేది పరీక్ష, ప్రకృతి పరీక్ష పెడుతుంది మనకి. అప్పుడు కూడా స్థిరంగా మీరు ఇచ్చిన మాట కోసం భగవంతుడికి నిలబడ్డారు అంటే ఇంకా అసలు పటాపంచలేం, నెక్స్ట్ క్షణం పటాపంచలైపోతుంది మీ యొక్క కష్టం అనేది. తెలుసా? ఏది ఉండదండి. భగవంతుణ్ణి శరణు వేయడం అంత మంచి పని ఇంకోట్లేదు. నేను తీర్థయాత్రలు చేస్తా, ప్రదక్షిణలు చేస్తా, పారాయణాలు చేస్తా, ఇవి చేస్తా, అవి చేస్తా, ఇవన్నీ చేసినా కూడా శరణు వేయడటం అనేది మొదటి మెట్టు. ఆ మొదటి మెట్టు ఎక్కి మరి ఏ స్తోత్రాలు పారాయణం చేయాలి? ఇది కదా మీ క్వశ్చన్. హనుమాన్ చాలీసాని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయండి. ప్రతిరోజు. మాకు అంత సమయం లేదు, ఒక అరగంట ముందు లేవండి ఉదయం. మీ కష్టాన్ని పోగొట్టుకోవాలి కదా. నేను చేయాలా లేకపోతే హనుమంతుల వారు చేయాలా పారాయణం? మీ కష్టం వచ్చింది, మీరే చేయాలి. లేవాలి, తలారా స్నానం చేయాలి, 11 రోజులు నియమం పెట్టుకోండి, లేకపోతే 41 రోజులు నియమం పెట్టుకోండి. ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసాని పారాయణం చేయండి. హనుమంతుల వారిని పట్టుకోండి. మీ కష్టాన్ని ఎలా అంటే ఇలా తీసి పక్కకు పెట్టేస్తాడండి ఆయన. అంత కరుణగల్ల దేవుడు, అంత సహాయం చేసే దేవుడు. అంత సహాయం చేశాడు కాబట్టే శ్రీరామచంద్రుడు ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు హనుమంతుల వారిని. కాబట్టి అలా హనుమంతుడిని ప్రార్థన చేస్తూ, శరణు వేడుతూ, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ మీరు మీ అష్టకష్టాలని తొలగించుకునే ప్రక్రియని మీరు మీ చేతుల్లోనే ఉంది. మన జీవితం మన చేతుల్లోనే ఉందండి. భగవంతుడి చేతుల్లోనూ, ఇంకో పక్కింటోడి చేతుల్లోనూ, ఎవరి చేతుల్లో లేదు. మన జీవితం మార్చుకునే శక్తి మనకే ఉంది. మనలో ఉన్న దుర్గుణాలని తొలగించుకునే శక్తి మనలో ఉంది. భగవంతుడు వచ్చి ఏం తీసేయడు.
సాధన చేస్తూ చేస్తూ మనలో ఉన్న దుర్గుణాలని తొలగించుకోవాలి. సాధన చెయ్యు సమకూరు ధరలోన అని చెప్తారు కదా, అలా సాధన చేస్తూ విపరీతమైన కోపం నిదానంగా తగ్గించుకుంటూ వచ్చేయండి. అంతే. ఇవన్నీ పెద్ద సమస్యలు ఏం కాదండి. ఇవన్నీ పాటిస్తూ భగవంతుణ్ణి పట్టుకొని మీరందరూ కూడా మీ అష్ట కష్టాలని దూరం చేసుకోవాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తూ స్వస్తి.